తల్లులారా, మనమందరం క్షమాషోడశి రంగనాథుడి విషయంలో వేదవ్యాస భట్ట కుమారులైనటువంటి వేదాచార్యులు కటాక్షించినటువంటి క్షమాషోడశి అనేటువంటి చక్కని చిన్ని స్తోత్రం. చిన్ని స్తోత్రం అంటే చిన్న స్తోత్రం కాదు, అందమైన స్తోత్రం అని. చిన్న అంటే చిన్నది, చిన్ని అంటే అందమైన అని అర్థం. అందమైన స్తోత్రం, దాన్ని అనుసంధానం చేసుకుందాం. ముందుగా ఒక్కసారి ఆచార్యుల వారిని అందరం కూడా ప్రార్థించుకొని నేను ఆ శ్లోకాన్ని చెబుతాను, మనం అందరం కూడా అనుకుందాం. మొదట్లోనే రఘునాథ గురుం సమాశ్రయే, రఘునాథ గురుం సమాశ్రయే, ఘన శిష్యాశ్రిత పాద పంకజం, ఘన శిష్యాశ్రిత పాద పంకజం, కవిశాబ్దిక సింహ విక్రమం, కవిశాబ్దిక సింహ విక్రమం, వరరంగాధిప సేవనే రతం, వరరంగాధిప సేవనే రతం. అందరం కలిసి క్షమాషోడశి స్తోత్రాన్ని అనుసంధానం చేసుకుందాం. యశ్చక్రే రంగిణ స్తోత్రం క్షమాషోడశి నామకం, వేదవ్యాసస్య తనయం వేదాచార్యం తమాశ్రయే, శ్రీరంగేశ యయా కరోషి జగతాం సృష్టి ప్రతిష్టాక్షయాన్, అత్రాముత్ర చ భోగమక్షయ సుఖం మోక్షం చ తత్తృషాం, తత్స్వాతంత్ర్యమపాస్య కల్పిత జగత్ క్షేమాతిహృద్యాస్వకః, శాంతిస్తే కరుణా సఖీ విజయతాం క్షేమాయ సర్వాత్మనాం. మళ్ళీ అనుసంధానం చేసుకుంటాం. శ్రీరంగేశ యయా కరోషి జగతాం సృష్టి ప్రతిష్టాక్షయాన్, అత్రాముత్ర చ భోగమక్షయ సుఖం మోక్షం చ తత్తృషాం, తత్స్వాతంత్ర్యమపాస్య కల్పిత జగత్ క్షేమాతిహృద్యాస్వకః, శాంతిస్తే కరుణా సఖీ విజయతాం క్షేమాయ సర్వాత్మనాం. పాపానాం ప్రథమోస్మ్యహం భవతి చేత్ శాస్త్రం ప్రమాణం పరం, శ్రీరంగేశ న విద్యతేత్ర విషయః సంత్యేవ తే సాక్షిణః, దృష్ట్వా తానధునా మయోదితమిదం సత్యేన గృహ్యేత చేత్, సత్యం యుక్తమితి క్షమస్వ భగవన్ సర్వం తదస్మత్కృతం. త్వచ్ఛాంతిః ఖలు రంగరాజ మహతీ తస్యాః పునఃపోషణే, పర్యాప్తం న సమస్తచేతనకృతం పాపం తతో మామకం, లక్ష్యన్నేతి నమోక్తుమర్హసి యతః కుత్రాపి తుల్యో మయా, నాన్యస్సిద్ధ్యతి పాపకృత్ తదధునా లబ్ధం తు నోపేక్ష్యతాం. పుణ్యం పాపమితి ద్వయం ఖలు తయోః పూర్వేణ యత్ సాధ్యతే, తత్తద్విస్మృతికారకం తనుభృతాం రంగేశ సంజాయతే, పాశ్చాత్యస్య తు యత్ఫలం తదిహతే దుఃఖచ్చిదస్మారకం, తేనానేన కృతం తదేవ శిశునేత్యస్మత్కృతం క్షమ్యతాం. పుణ్యం యత్తవ పూజనం భవతి చేత్ తత్కర్తురిష్టే కృతే, తస్యాదరంగపతే కృత ప్రతికృతం సర్వేపి తత్కుర్వతే, పాపం చేదపరాధకేవ భవతః తత్కర్త సంరక్షణే, శాంతిస్తే నిరుపాధికా నిరుపమా లక్ష్యేత తత్క్షమ్యతాం. నద్విత్రాణి కృతాన్యనేన నిరయైః కాలం పునః కల్పితైః, పాపానామితి మత్కృతే తదధికాన్ కర్తుం ప్రవృత్తే త్వయి, తేభ్యోऽప్యభ్యధికాని తాన్యహమపి క్షుద్రః కరోమి క్షణాత్,
तद्यन्तस्तव निष्फलः खलु भवेत् तत्ते क्षमैव क्षमा सम्भूयाखिलपातकैर्बहुविधं स्वं स्वं फलं दीयताम् सर्वं सह्यमिदं मम त्वयि हरे जागर्त्य पित्रादरि दुःखाक्रान्तमवेक्ष्यमामिह जनो दुष्टाशयस्तुर्गुणान् क्षान्त्यादीन् प्रतिदुर्वचं यदि वदेत् सोढुं न तच्छक्यते क्षान्तिर्नाम वरो गुणस्तव महान् श्रीरङ्गपृथ्वीपते सोऽयं सन्नपि सापराधनिवहा भावे न विद्योतते तस्मान्नैकविधापराधकरणे निष्ठावता नित्यशः प्राप्नोत्येष मया प्रकाशमतुलं प्राप्स्याम्यहं च प्रथाम् मत्पापक्षपणाय योजयसि चेत् घोरेण दण्डेन मां रङ्गाधीश्वर केवलाघकरणात् दुःखं मम स्यान्महत् तद्द्रष्टुर्भवतोऽपि दुःखमतुलं घोरं दयालो भवेत् तस्मात् तेऽपि सुखाय मत्कृतमिदं सर्वं त्वया क्षम्यताम् देव त्वां शरणं प्रपन्नमपि मां दुःखान्यनुज्ञाश्रयं बाधन्ते यदि सर्वपापनिवहात् त्वां मोक्षयिष्याम्यहम् इत्युक्तं तव वाक्यमर्थविधुरं जायेत यद्वा भवान् तत्राशक्त इति प्रथेत हि ततो मां रक्षतु क्षमा न त्वं क्षाम्यसि चेदिदं मम कृतं नास्त्यत्र काचित् क्षतिः पूर्वं यत् समभूत् तदेव हि पुनर्जायेत तज्जायताम् यद्वा स्यादधिकं च सोऽपि सुमहालाभोऽस्तु मे तादृशः स्वामिन् दासजनस्तवायमधिकं स्वैरेण दूरी भवेत् क्षुद्रतया जुगुप्सिततमं दुष्कर्म नित्यं स्मरन् कुर्वन् काममशुद्धरीतिरभवं श्रीरङ्गपृथ्वीपते एतत्ते महतो विशुद्धमनसा स्मत्पुण्ययुक्तं खलु क्षान्त्या विस्मरतत्ततोऽहमसुखान् मुक्तो भवेयं सुखी तत्तत्कर्मफलानुरूपमखिलो लोकस्त्वया सृज्यते तस्मात् कर्मवशं वदत्वमधिकं वक्तुं तवापि क्षमम् श्रीरङ्गेश्वर तत्प्रशान्तिविधये क्षान्त्या निराकृत्य मे सर्वं पातकमाशु दर्शय भवत्स्वातन्त्र्यमत्यङ्कुशम् श्रीरङ्गेश वचो मदीयमधुना व्यक्तं मया श्रूयताम् पुण्यं तत्फलसङ्गमात्रविरहात् भूयो न मां प्राप्नुयात् आपन्नैव तथा फलं विदन्ते शक्यं न तद्वारणं तत्क्षान्त्या तव शक्यमेव प्रदिदं दासस्त्वया कल्प्यताम् श्रीरङ्गेश्वर पुण्यपापफलयोः स्वाधीनतां कुर्वतोः सर्वेषां सुखदुःखयोः स्वयमहं मग्नाशयो मामपि स्मत्पुन्नः प्रभवामि किं पुनरहं त्वामन्तरन्तस्थितं तत्ते त्वं क्षमया निरस्य कुरु मे त्वच्छानयोग्यां दशाम् अल्पञ्चेदनवेक्षणीयशरणावारोप्यताम् अकृतं किञ्चित् भूरि भवेदिदं यदि गुरून् सम्प्रेक्ष्य मे त्यज्यताम् यद्वानन्तम् अनन्तवैभवजुषो रङ्गक्षमावल्लभ त्वक्षान्त्या खलु लक्ष्यतामनुगुणाम् आनीयताम् तत्त्वया श्रीमान् पुरान्ववाये कलशजलनिधौ कौस्तुभाभोऽवतीर्णः श्रीवेदव्यासभट्टारकतनयवरो रङ्गराजस्य हृद्यः वेदाचार्यार्यनामा विदितगुणगणो रङ्गिणः स्तोत्रमेतत् चिक्रे नित्याभिजप्यं सकलतनुभृतां सर्वपापापनुत्यै सञ्चक्तसर्वविहितक्रियमर्धकाम श्रद्धालुमन्वामनुष्ठितनिन्द्यकृत्यम् अत्यन्तनास्तिकमनात्मगुणोपपन्नं मां रङ्गराजपरया कृपया क्षमस्व
సంత్యక్త సర్వవిహిత క్రియమర్థకామ శ్రద్ధానుమన్వాముష్ఠిత నింద్యకృత్యం అత్యంతనాస్తికమనాత్మగుణోపపన్నం మాం రంగరాజ పరయా కృపయా క్షమస్వ. యశ్చక్రే రంగిణః స్తోత్రం క్షమా షోడశి నామకం వేదవ్యాసస్య తనయం వేదాచార్యం తమాశ్రయే. అస్మద్గురుభ్యో నమః. స్వామి క్షమాషోడశి స్తోత్రం ప్రారంభిస్తూ తత్శాంతి కరుణాసఖీ విజయతాం క్షేమాయ సర్వాత్మన అని కథ. శాంతి అంటే క్షమ, క్షమ అంటే సహనం, సహనం అంటే ఓర్చుకోవడం. ఎవరు ఓర్చుకోవాలి? మేం కాదు స్వామి, నువ్వు. మేము పాపాలు అనేకం చేస్తూ ఉంటాం కాదు, మా పనే అది. అంటే మేము ఎప్పుడూ పాపాలు చేయాలని తెలిసి తెలియక కూడా అనేకమైనటువంటి అపరాధాలని అపరాధ సహస్ర భాజనం పతితం భీమభవార్ణబోధరే అగతిం శరణాగతం హరే కృపయా కేవలం ఆత్మసాధం. మా పాపాలను మన్నించి నువ్వు మమ్మల్ని కరుణించాలి, అనుగ్రహించాలి అని మేము చేసే ప్రయత్నమేం లేదు. అంచేత నీ కృపయే మమ్మల్ని, మా పాపాలన్నింటినీ తొలగించి నీ వాళ్ళనుగా మమ్మల్ని చేసుకోవాలి తప్ప మా చేత కాదు స్వామి అని దయా విషయంలో అంతటి ప్రార్థన చేస్తారు. అంచేత ఈ క్షమ అనేటువంటిది కరుణాసఖీ విజయత అంటారు. ఈ క్షమ ఎప్పుడు కలుగుతుంది స్వామికి? దయ పెళ్ళుబుకినప్పుడు కలుగుతుంది. ఎప్పుడు పెళ్ళుబుకుతుంది? నల్లని నీలి మేఘంలో నీరు ఎప్పుడు ఉంటుందో అప్పుడు. నల్లని నీలి మేఘంలో నీరు ఎప్పుడు ఉంటుందండి? ఎప్పుడూ ఉంటుంది. అంచేత స్వామి నల్లగా ఉంటాడట. స్వామి నల్లగా ఎందుకు ఉంటాడంటే మేఘంలో నీరు ఉన్నట్టు ఎప్పుడు దయ నిండిపోయి ఉంటాడట. ఇంకో మహానుభావులు కటాక్షిస్తారు, దాని తర్వాత చెప్పుకుందాం. అంచేత ఆ కరుణామూర్తి అన్నమాట ఆయన. ఎప్పుడు కరుణ ఉంటుంది కనుక కరుణతో పాటు ఉండేటువంటి క్షమ కూడా ఎప్పుడు ఉంటుంది ఆయనలో. కరుణ ఉంటేనే క్షమ, సహనం ఉంటుంది. కరుణ ఉన్నవాళ్లే కదా సహించగలరు పిల్లలు చేసినటువంటి తప్పు పనులను అన్నింటినీ కూడా. అంచేత కరుణా సఖీ విజయతాం క్షేమాయ సర్వాత్మన, మా అందరినీ కూడా క్షేమంగా నువ్వు చూడటం కోసం నీకు క్షమ కావాలి. క్షమ కావాలి అంటే కరుణ కావాలి. అంచేత కరుణామూర్తి అయినటువంటి నువ్వు మా తప్పులన్నింటినీ క్షమించి ఏదో రకంగా క్షమించవయ్యా. ఎందుకు క్షమించాలి అని అడగకు. క్షమించి మాకు క్షేమాన్ని కలిగించు అని ప్రార్థిస్తారు. క్షమ అంటే ఏదో కరుణతో ఏర్పడేటువంటి ఒక దివ్యమైనటువంటి కళ్యాణ గుణం. కరుణ అంటే ఏమిటి? కరుణ అంటే ఏముందండి? దయ. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. కృప, దయ, అనుకంప, కరుణ, కారుణ్యం ఇవన్నీ సమానార్థకాలైన పదాలే. వీటన్నిటికీ ఒకటే అర్థం, కనికరించడం. అయితే ఏమిటని, ఏం చేస్తే దాన్ని దయ అంటారు అంటే ఆయన చాలా దయ కలిగినటువంటి వాడండి. ఆయన చాలా అనుగ్రహం కలిగిన వాడండి. ఆయన అందరినీ కనికరిస్తాడు. ఏం చేస్తాడు? కనికరించడం అంటే, దయ చూపించడం అంటే ఏమిటి? ఈ విషయాన్ని
9వ శ్లోకంలో కటాక్షిస్తారు మనకి. మత్పాపక్షపణాయ యోజయసి చేత్ ఘోరేణ దండేన రంగాధీశ్వర కేవలాఘకరుణాద్ దుఃఖం మమ స్యాన్మహత్ తద్ద్రష్టుర్భవతో విఘోరమతులం దుఃఖం దయాళుర్భవేత్ తస్మాత్ తేపి సుఖాయ మత్కృతమిదం సర్వం త్వయా క్షమ్యతాం. నువ్వు క్షమించి తీరాలయ్యా ఆయన కాళ్ళను కట్టేస్తున్నాడు ఈ స్వామి. ఎందుకుట? నువ్వు దయకలవాడివి కదా, దయాలో అంటారు అక్కడ. నువ్వు దయకలవాడివి కదా. ఎప్పుడైతే దయ ఉన్నదో దయ పక్కన దయ ఒక్కటి ఎప్పుడు ఉండదు, దయ పక్కన క్షమాగుణం ఉండనే ఉంటుంది. అంచేత దయాక్షమాలు రెండు కూడా ఒక పెనవేసుకున్నటువంటి జడపాయలు లాంటివి. అంచేత నీకు దయ ఎప్పుడూ ఉన్నది కదా, నువ్వు దయాశాలివి, దయామూర్తివి, కారుణ్యమూర్తివి కదా. అంచేత క్షమ కూడా ఉంటుంది కనుక మా తప్పులన్నింటినీ క్షమించేసేయి అంటారు. ఇందుకే దయ ఉండడం అంటే ఏమిటి? దీన్ని మనం ఒక్కసారి పెద్దలు ఏం చెప్పారో గుర్తు చేసుకుందాం. దయ అంటే ఏమిటి? పర దుఃఖ దుఃఖిత్వం అంటారు. పర దుఃఖ దుఃఖిత్వం అంటే ఇతరుల యొక్క దుఃఖాన్ని చూచి, వాళ్ళు పడేటువంటి బాధను కష్టాన్ని చూచి, అది తన యొక్క బాధగా భావించి వాళ్ళు ఎలా దుఃఖపడుతున్నారో అటువంటి దుఃఖాన్ని తాను కూడా పడితే అటువంటి వారిని దయామూర్తులు అంటారు. ఇతరుల యొక్క తన దుఃఖాన్ని చూసి తాను బాధపడ్డం కాదు, ఎదుటి వాళ్ళ యొక్క దుఃఖాన్ని చూసి తాము బాధపడేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని దయామూర్తులు అంటారు. అది పర దుఃఖ పర అంటే ఇతరులు వాళ్ళ యొక్క దుఃఖాన్ని చూసి తాము దుఃఖాన్ని అనుభవించడం. తమకేమి దుఃఖాన్ని అనుభవించాల్సిన కారణాలు ఏమి ఉండవు, బాధలు ఏమి ఉండవు, హాయిగా ఉంటారు. కానీ అవతల వాళ్ళ దుఃఖాన్ని చూసి వాళ్ళ మనసు కరిగిపోతుందన్నమాట. అది దయ అంటే అని పెద్దలు ఒక నిర్వచనం ఇస్తారు, ఒక అర్థం. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మనందరికీ ఆలోచన వస్తుంది, ఏమండి అవతల వాళ్ళ దుఃఖాన్ని చూచి వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఈయన కూడా ఏడుస్తూ కూర్చున్నాడు అనుకోండి, ఏం సుఖం. ఏడుపులు రెండు అవుతాయి అంతే తప్ప ఏమైనా దానివల్ల లాభం ఉందా? అవతల వాడు ఏడుస్తుంటే చిన్నపిల్లలు కూడా ఒకళ్ళు ఏడుస్తుంటే ఇంకోటి కూడా ఏడ్చేస్తూ ఉంటారు. మనసు ఏమైనా లాభం ఉందా దానివల్ల? అంచేత అవతల వాడు దుఃఖిస్తే యువతల వాడికి కూడా వాళ్ళని చూచి తట్టుకోలేక ఏడుస్తుంటే ఏం ప్రయోజనం? అంచేత అలాంటి దయ మాకు వద్దండి అంటాం. అది కాదండి దయ అంటే పర దుఃఖ అసహిష్ణుత్వం. ఆ పదాలు మనకు మన పూర్వజులు చక్కగా నిర్వచనాలు ఇచ్చారు. పర దుఃఖ అసహిష్ణుత్వం అంటారు. అంటే ఇతరుల యొక్క దుఃఖాన్ని సహించలేకపోవడం. చూసారా సహనం అక్కడ వచ్చేసింది. ఇతరుల యొక్క దుఃఖాన్ని చూచి అయ్యో వీళ్ళు ఇంత దుఃఖపడుతున్నారే అని వాళ్ళు దుఃఖపడడాన్ని వీళ్ళు సహించలేరు. అంటే ఏం చేస్తారు? ఇతరుల యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి ప్రయత్నించాలి అని మనస్సులో భావిస్తారు. అది దయ అంటే. వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టడానికి లేచి ప్రయత్నం చేయాలి అనుకునే భావన ఉంటుంది కదా, ఆ భావనని దయ అంటారు. పర దుఃఖ అసహిష్ణుత్వం. ఈ అసహిష్ణుత్వం అంటే నేను పక్క వాళ్ళకి చాలా ఉపకారం చేయాలండి, వాళ్ళకి వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టాలి అని కేవలం అనుకుంటే ఏం ప్రయోజనం? అంచేత ఈ భావన ఎలా ఉండాలి? తనని లేపి అవతల వాళ్ళకి ఉపకారం చేసేలా చెయ్యాలి. అంచేత దాన్ని ఇంకా లోతుగా ఏం చెప్తారు? పర దుఃఖ నిరాచికీర్షుత అంటారు. అంటే ఇతరుల యొక్క దుఃఖాన్ని పోగొట్టేటువంటి ప్రయత్నం చెయ్యాలి అని ప్రయత్న ఉత్తరమైన భావన ఏదైతే ఉన్నదో అది దయ. పర దుఃఖ నిరాచికీర్షుత అంటారు. అది బాగానే ఉందండి. వాళ్ళ తమ్ముడో కుమారుడో బావమరిదో ఏదో ఆయన ఏడుస్తూ ఉంటాడు. ఆయన దుఃఖాన్ని పోగొట్టడానికి ఈయన కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? ఆయనకు బంధువు కనుక, వాడు కనుక. అదే ఇంకొకడు ఏడుస్తూ ఉంటే మరి అది దయ అవుతుందండి? అంచేత అది కూడా దయ కాదు. మరి దయ అంటే ఏమిటి? ఏ సంబంధము లేకుండా అవతల వాళ్ళ దగ్గర నుంచి ఏ ప్రతిఫలము ఆశించకుండా
వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టడమే తన స్వభావంగా కలిగినటువంటి వాడై ఆ భావనని లోపల భావించి దానికి చేసేటువంటి ప్రయత్నాన్ని పురస్కరించుకుని ఉండేటువంటి స్థితి, అది దయ అంటే. ఎంత లోతుగా ఉన్నదో చూడండి దయాశబ్దానికి అర్థం. అంచేత నిర్హేతుక పరదుఃఖ నిరాచికీర్షుత. నిర్హేతుక అంటే ఏ కారణము లేకుండానే, ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండానే, అవతల పాపం దుఃఖిస్తున్నాడు ఆయన దుఃఖాన్ని మనం ఎంతవరకు పోగొట్టగలమని దానికి చేసేటువంటి ప్రయత్నం ఏదో ఆలోచించి తాను వెళ్ళి ప్రయత్నించబోనడం ఏదైతే ఉన్నదో అది దయ అంటే. అది భగవానుడికి ఉండేటువంటి దయ. లేకపోతే మనని ఆయన దయ చూడడానికి తగిన పనులు మనం ఏం చేస్తున్నాం కనుక మనకి ఆ నిత్య సంబంధం ఏదో మనందరికీ ఆయనతో ఉండని ప్రాప్తుడే. కానీ మనం ఆయన విషయంలో ఏం చేస్తున్నాం అంచేత ఏమీ చేయడం లేదే. అంచేత కానీ ఆయన దయా పరిపూర్ణుడు కనుక అటువంటి దయాళుడు పరమాత్మ. నిష్కారణ పరదుఃఖ ప్రహాణేచ్ఛ. ప్రహాణేచ్ఛ అంటే తొలగించే కోరిక. అటువంటి దయాశీలి పరమాత్మ కనుక ఓ స్వామి దయాళు అంటారు దీనిలో స్వామి. ఓ దయాళువా అంటే దయతో నిండినటువంటి వాడవా, దయా స్వభావం కలిగినటువంటి వాడా అని పిలుస్తూ మత్పాపక్షపణాయ యోజయసి చేత్. నన్ను చూడగానే నీకేమనిపిస్తుంది? దయ చూడాలి అనిపించదు. ఎందుకని? నేను పుట్టిన దగ్గర నుంచి అని మనం అనుకుంటాం. పుట్టిన దగ్గర నుంచి కాదు, ఎన్నో జన్మల నుంచి కూడా పాపాలే చేస్తూ ఉంటాను. అంచేత ఇలాంటి పాపాలన్నింటినీ వీడు చేస్తూ ఉంటే వీడిని నేను రక్షించాలా, వీడికి నా సాన్నిధ్యాన్ని ప్రసాదించాలా, నా పదసన్నిధిని వాడికి ఇవ్వాలా, అంటే మోక్షాన్ని వీడికి ప్రసాదించాలా, నేను వీడిని క్షిపామి ఆ నరకలోకాలను తోసేస్తాను అని భావిస్తాడు. ఆయన సర్వస్వతంత్రుడు కనుక. అంచేత రాజైనటువంటి వాడు ఆ దోషాలని గుణాలని కూడా చూచి వారి శిక్షలను లేకపోతే వాళ్ళ తగినటువంటి ఫలితాలను ఇవ్వాలి కదా. అంచేత నువ్వు రాజు సార్వభౌముడివి. అంచేత నాలాంటి వాళ్ళని చూసి నువ్వేమనుకుంటావు? వీడిని శిక్షించాలి అనుకుంటావు. అంచేత మత్పాపక్షపణాయ, నా పాపాన్ని క్షపణాయ యోజయసి చేతు, ఏదో ఒక విధంగా వీడిని తొలగించి దగ్గరికి తీసుకుంటే బాగుండు అని నీ దయ వల్ల కానీ నువ్వు ఒకవేళ భావించేటట్టయితే, ఓ పక్కన దయ ఉన్నది కదా, అది నేను ఎప్పుడు ఊరుకొని వీడిని ఎలాగోలా రక్షించాలి అని భావింపజేస్తూ ఉంటుంది. మత్పాపక్షపణాయ యోజయసి చేత్, లేదు వీడి పాపానికి తగినటువంటి ఫలితాన్ని ఇవ్వాల్సిందే, తగిన శిక్ష వెయ్యాల్సిందే అని ఒకవేళ నువ్వు భావించి నాకు తగిన శిక్ష వేద్దాం అనుకుంటావా? ఘోరేన దండేన మాం, ఎలాంటి శిక్ష వేస్తావు? నా పాపాలకి తగిన శిక్ష ఎటువంటిది? ఘోరేన, చెప్పడానికి వీల్లేనటువంటి, ఘోరం అంటే భయంకరమైన శిక్ష విధిస్తావు నాకు. ఎందుకంటే అటువంటి పాపాలని ఎన్నో జన్మల నుంచి నువ్వే చెప్పావు కదా. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున, నీకు జన్మలు లెక్క పెట్టడానికి వీల్లేదు, నాకు జన్మలు లెక్క పెట్టడానికి అలవి కాదయ్యా, ఎన్నో జన్మల్ని మనం ఎత్తుతూనే ఉన్నాము అన్నావు. అంచేత అప్పటి నుంచి నా పని ఏమిటి? పాపాలు చేయడమే. రక్షించడానికి రావడం నీ పని, పాపాలు చేయడం నా పని. అంచేత ఘోరేన దండేన మాం రంగాధీశ్వర కేవల. అయితే ఇంతకీ నాకు ఎటువంటి ఫలితాన్ని అంటే శిక్షను వేస్తావు? కేవలాఘకరణాత్ దుఃఖం మమ స్యాన్మహత్. కేవల అఘకరణాత్, అనాది కాలం నుంచి నేను అఘం అంటే పాపం, కేవల అఘకరణాత్ పాపాలను మాత్రమే చేస్తున్నాను కనుక, నీకు ప్రియమైనటువంటి ఏ కర్మలను కూడా నేను ఆచరించలేదు కనుక, కేవల అఘకరణాత్ దుఃఖం మమ స్యాన్మహత్, దాని ఫలితంగా నువ్వు నన్ను ఏం చేస్తావు? శిక్షిస్తావు. అంచేత శిక్షించడం వల్ల నాకేం కలుగుతుంది? దుఃఖం మమ స్యాత్ మహతు, గొప్ప దుఃఖం కలుగుతుంది. ఏడుస్తూ కూర్చుంటా నువ్వు వేసినటువంటి శిక్షలను అనుభవిస్తూ. ఇలా జన్మల్ని తిప్పుతూ ఒక్కొక్క శరీరాన్ని ఇచ్చి, ఈ శరీరాన్ని ఇచ్చినా వీడు బాధపడలేదు, మరిన్ని పాపాలు చేస్తున్నాడే. అంచేత ఇంకా ఘోరమైనటువంటి జన్మని వీడికి ఇవ్వాలి. అంచేత ఇప్పుడు మనుష్య జన్మ, ఏమో ఈ పాపాలను చూసిన తర్వాత మనుష్య జన్మకు వీళ్ళైనటువంటి పాపాలను చేసుకుంటే ఇంకా నీచమైన జన్మ, ఇలాగా దానివల్ల ఏం కలుగుతుంది? దుఃఖం మమ స్యాన్మహతు, దుఃఖమే మిగులుతుంది. ఆ దుఃఖానుభవమే నాకు ప్రాప్తిస్తుంది. కానీ
స్వామి నేను దుఃఖిస్తూ ఉంటాను కదా, నేను దుఃఖిస్తే నన్ను క్షమించను అని అనుకుంటాను. కానీ నీ క్షమాగుణం పక్కన ఇంకో ఆవిడ ఉన్నది కదా, ఎవరు? దయ. ఆ దయ ఏం చేస్తుంది? అవతల వాడు ఏడుస్తూ ఉంటే ఊరుకుంటుందా ఈ దయ? అంచేత వెంటనే వాడి దుఃఖాన్ని పోగొట్టాలి కదా. వాడి దుఃఖాన్ని పోగొట్టడం కాదు స్వామి, నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. నీ దుఃఖాన్ని పోగొట్టుకుంటావు. నేనేడుస్తూ ఉంటే నన్ను చూసి నువ్వు కదా ఏడవాలి, అది కదా దయ అంటే. అంచేత నా దుఃఖాన్ని చూచి నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటావు కనుక స్వామి నీకు ఉపాయం చెబుతాను. నీ దుఃఖాన్ని పోగొట్టుకోవాలి అని నువ్వు భావిస్తే నన్ను క్షమించాలి. నన్ను క్షమిస్తే నేను దుఃఖించడం మానేస్తాను. నేను దుఃఖించడం మానేస్తే నీకు సుఖం కలుగుతుంది. నీవు దయాశీలుడివి కనుక. అంతటి దయ. తస్మాత్ తేపి సుఖాయ మత్కృతమిదం సర్వం త్వయా క్షమ్యతాం. ఇమీడియట్గా నాకు నీ పాద సాన్నిధ్యాన్ని, నీ కైంకర్యాన్ని నాకు అనుగ్రహించాల్సిందే స్వామి. అటువంటి అద్భుతమైనటువంటి క్షమాగుణాన్ని, దయాగుణాన్ని మేళవించి కటాక్షించినటువంటి స్తోత్రం. రంగనాథుడి సన్నిధిలో ఈ స్తోత్రాన్ని అనుసంధానం చేసుకోవడం చాలా భాగ్యం. నిజంగా రెండు ముక్కలు చెప్పుకున్నాం. అయితే ఈ సన్నిధిలో వారి సమయం పాపం వారి చేతుల్లో కూడా లేదు, కానీ సమయం 5 నిమిషాలు సమయం ఇస్తారా? ఇంకా అనుభవానికి వచ్చిన తర్వాత మనం ఆపుకోలేం. అలాంటి క్షమాగుణం కలిగినటువంటి ఆ దివ్యమూర్తిని ఒక్కసారి రోజు సేవించుకుంటున్నాం కదా, ఆ దివ్యమూర్తిని సేవించండి. ఒక్కసారి సేవించుకున్నాం అనుకోండి, అందరూ తెచ్చుకోకండి. ఇప్పుడే మళ్ళీ వెళ్ళినప్పుడు సేవించుకోండి. ఆ దివ్య వదనారవిందం సేవించండి. ఆ దివ్య వదనారవిందం ఎలా ఉన్నది? మనం గుర్తు చేసుకోవడానికి వీలుగా ఉన్నదా? మనం ఇంటికెళ్ళి మళ్ళీ గుర్తు చేసుకోగలమా? కాదు. మన పిల్లలకో, మన ఆత్మీయులకో, ఆప్తులకో చెప్పగలమా? ఆ వదనారవింద వైభవం, శోభ, సౌందర్యం దాన్ని చెప్పగలమా? నువ్వు చెప్పలేదేమో, నేను చెప్పేస్తున్నాను వినండి అన్నారు భట్టర్ వారు. కస్తూరీ కలితోర్ధ్వపుండ్ర తిలకం కర్ణాంతలోలేక్షణం ముగ్ధస్మేర మనోహరాధరదళం ముక్తాకిరీటోజ్వలం పశ్యన్మానస పశ్యతో హరరుచిం పర్యాయ పంకేరుహం శ్రీరంగాధిపతే కదానువదనం సేవేయ భూయోప్యహం. ఎన్ని మార్లు సేవించినా మళ్ళీ మళ్ళీ సేవించాలి అనిపించేటువంటి రమణీయమైన దివ్యవదనం అండి స్వామిని. భూయోప్యహం అంటారు చివరికి. దాని సారాన్నందరినీ చివరికి మళ్ళీ సేవించాలి, మళ్ళీ సేవించేయాలి అని భట్టర్ వారు అనుభవిస్తున్నారు ఆ సౌందర్యాన్ని. మళ్ళీ అనుభవించాలి అనేటువంటి వస్తువులు ఏమంటారంటే రమణీయము అంటారు. రమణీయము అంటే ఎన్నిసార్లు మనం దాన్ని అనుభవించినా మళ్ళీ అనుభవించాలి అని తనివి తీరకుండా. అతృప్తామృతం కదా అక్కడ. అంటే మళ్ళీ సేవించాలి. ఒక మహాకవి అంటాడు, ఏమంటే రమణీయం అంటే ఏమిటి అని. అని మేము బోల్డని చూస్తున్నామండి అన్ని రమణీయాలు కాదు, అవన్నీ రమణీయాలు కానే కావు. పరమాత్మ యొక్క దివ్య ముఖ సౌందర్యం మాత్రమే. క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాః. రమణీయం అంటే ఒక క్షణంలో చూసిన తర్వాత, అంటే ఒక మారు సేవించిన తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు సేవించినా విసుగు రాకుండా మళ్ళీ కొత్తగానే కనిపిస్తూ ఉండాలి. ఆ వదన సౌందర్యం, ఆ సౌందర్యం ఏదో అలా ఎక్కడైతే ఉంటుందో అది రమణీయం. అంటే అదుగో అది రంగనాథుని యొక్క వదన శ్లోకం. కస్తూరి కలితోర్ధ్వపుండ్ర తిలకం. కస్తూరికా తిలకాన్ని ధరించి ఉన్నటువంటి, మనకి సేవించగానే మొట్టమొదటి కనిపించేటువంటిది అది. ఆ ఊర్ధ్వపుండ్రంలో కస్తూరి తిలకం. కర్ణాంతలోలేక్షణం. చెవుల వరకు వ్యాపించినటువంటి, చక్కగా కదులుతూ ఉండేటువంటి కన్నులు కలిగినటువంటి ఆ వదనం, ఆ ముఖం. ముగ్ధస్మేర మనోహరాధరదళం. రండి, వచ్చారా, నా పాదాన్ని ఆశ్రయించండి అని మనందరినీ కూడా పిలుస్తున్నట్టుగా చక్కగా చిరునవ్వుతో కూడినటువంటి ఆ అధరం కలిగినటువంటి స్వామి వదనం. కర్ణ ముగ్ధస్మేర మనోహరాధరదళం. స్మేర అంటే చిరునవ్వుతో కూడిన అర్థం. ముక్తాకిరీటోజ్వలం. పైన ముక్తాకిరీటంతో ప్రకాశిస్తూ ఉండేటువంటి నేను రాజాధిరాజును, లోకాధిరాజును, అనన్యాధిపతిని నేను
అంచేత నన్ను తప్ప మీరు ఎవరిని కూడా ఆశ్రయించిన అవసరం లేదు, నన్ను ఆశ్రయించండి అని చెప్పడానికి చిన్నమైనటువంటి కిరీటాన్ని ధరిస్తూ ఉండేటువంటి వాడు ఆ స్వామి. పశ్యన్మానస పశ్యతో హర రుచిం, చూచే వాళ్ళందరి యొక్క మనస్సులను, కేవలం కన్నులను మాత్రమే కాదు, మనస్సులన్నింటినీ కూడా లగ్నం చేసుకునేటువంటి దివ్యమైన సౌందర్యం అది. వదనం సేవేయ భూయోభ్యహం, అటువంటి రంగనాథుని యొక్క దివ్య వదనాన్ని మేము మళ్ళీ 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 ఎప్పుడు సేవించగలం? ఈ 5 రోజులో, 6 రోజులో, 7 రోజులో